కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ పుట్టపర్తిలో సిఐటియు శ్రేణులు కదం తొక్కాయి. గణేష్ కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు అంబేద్కర్ కూడలిలో సమస్యలు పరిష్కరించాలని మానవహారం ఏర్పాటు చేశారు. గతంలో కార్మికులు రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వాటిని అమలు చేయాలని చూడడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆశయాలను అంగన్వాడీలు మధ్యాహ్నం ఏజెన్సీ కార్మికుల్ని తొలగించి వారికి అనుకూలంగా ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవడం తగదు అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని, కార్మిక కర్షక సంబంధించినటువంటి చట్టాలను వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన సత్యసాయి జిల్లాలో కూడా జిల్లా సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి మూడవసారి వచ్చిన తర్వాత గతంలో 2 సార్లు ఏ విధంగా అయితే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ చట్టాల విషయం కానీ, కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కోడ్ల విషయంలో కానీ ఏమాత్రం అడగ ముందుకు వెనక్కి తగ్గుకోకుండా దానిని అమలు చేయడం కోసం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కనీస వేతనాలకు సంబంధించినటువంటి కానీ లేదా ఇప్పుడు చట్టాల విషయంలోనే చూస్తే ప్రధానంగా కార్మికులకు నష్టం జరిగే విధంగా గతంలో 100 సంవత్సరాల క్రితం పోరాటం చేసి 8 గంటల విధానాన్ని మనం సాధించుకుంటే ఈరోజు 12 గంటల విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాల్లో అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటిది రోజుకు 172 రూపాయలు ఇస్తే వీళ్ళకు ఎక్కువ అదేను అని చెప్పేసి చెప్తా. అంటే 172 రూపాయల ప్రకారంగా నెలకు 5,200 రూపాయలు ఇస్తే చాలు అని చెప్తోంది. ఈ రోజు 5,200 రూపాయలతో ప్రధానమంత్రి 1 గంట సేపు ఆయన జీవనం కొనసాగిస్తాడా అని మేము అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, కనీస వేతనాలు ఉద్యోగులకు ఇవ్వాలా, వాళ్ళకి భద్రత కల్పించాలా. ఆ పద్ధతుల్లో చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భవిష్యత్తులో మా పోరాటాలు కొనసాగిస్తామని